SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. పేదలకు సహాయం చేయడమే సేవా బృందం లక్ష్యం. పాత బట్టలు మాకివ్వండి, మేము పేదలకు పంచుతాం. స్వామి వివేకానంద సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో పాత బట్టల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. కల్వకుర్తిలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శర్వాణి తన ఇంట్లో ఉన్న 10 బ్యాగుల చిన్నపిల్లల బట్టలకు సేవా బృందం సభ్యులకు కాలేజ్ ఆవరణలో అందజేశారు. ఆ పాత బట్టలను పట్టణంలో నివసిస్తున్న పేద ప్రజలకు సేవా బృందం సభ్యులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్, చింటూ, ఉపాధ్యాయులు మల్లేష్, శ్రీను, విద్యార్థినులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన నందిపేట యాదమ్మ అనే మహిళ గత కొద్ది కాలంగా పక్షవాతంతో బాధపడుతుందనే విషయం తెలుసుకుని మిత్ర ఫౌండేషన్ సభ్యులు ఆమె చికిత్సకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఓపెన్ స్కూల్ చదివితే డిఎస్సికి నో ఛాన్స్. తెలంగాణలో టీచర్ రిక్వైర్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసింది. ఇప్పటికే నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ఓపెన్ స్కూల్ విధానంలో బీఈడి కోర్సులో చేసిన వారికి ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసే అవకాశం ఉందని అధికారుల వర్గాలు స్పష్టం చేశాయి. వీళ్లు గతంలో నిర్వహించిన టెట్ పరీక్షల్లో అర్హత సాధించినప్పటికీ డిఎస్సి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి నిరాకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. తాజాగా జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయంతో దాదాపు 25,000 మంది అభ్యర్థులు డిఎస్సికి దూరం అయ్యే అవకాశం ఉంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి.